ఒక్కటే నరుకుడు మూవీ మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనోడు నరుకుతూనే ఉంటాడు. డైరెక్టర్ హరి ప్రీవియస్ మూవీస్ లానే ఇది కూడా ఒక రొటీన్ యాక్షన్ డ్రామా అనొచ్చు. మూవీ చూసాక నాకైతే జస్ట్ వన్ టైం వాచ్ అనిపించింది. ఇంకా మూవీ ప్లాట్ కోసం మాట్లాడితే నర్సుగా యాక్ట్ చేసిన ప్రియా భవానీ శంకర్ ని కొంతమంది చంపాలని చూస్తూ ఉంటారు. ఈ అటాక్స్ ని విశాల్ తనకి ఏమీ అవ్వకుండా కాపాడుకుంటూ వస్తాడు. అసలు హీరోయిన్ ని ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఎవరు చంపాలని అనుకుంటున్నారు, విశాల్ ఎందుకు కాపాడుతున్నాడు, విశాల్ కి హీరోయిన్ కి లింక్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ స్టార్టింగ్ లో వచ్చే రాబరీ సీన్స్, ఆ తర్వాత వచ్చే సముద్రగని విశాల్ ఎంట్రీ సీన్స్ బానే ఉన్నాయి. యోగి బాబుతో వచ్చే సాంగ్ పర్లేదు, కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ చేసే ఫ్లో లోనే వెళ్తుంది మూవీ. మెయిన్ గా యాక్షన్ సీన్స్ తోనే సగం మూవీ నింపేశారు. ఫస్ట్ హాఫ్ లో 4 ఫైట్లు, సెకండ్ హాఫ్ లో 4 ఫైట్లు పెట్టారు. ఈ యాక్షన్ సీన్స్ ఒక్కటే మూవీకి ప్లస్ అనొచ్చు. హరి మూవీస్ లో ఉండే ఒక టిపికల్ రేసీ స్క్రీన్ ప్లే ఈ మూవీలో మిస్ అయింది. హీరోయిన్ తో వచ్చే సీన్స్ కొంతవరకు పర్లేదు. యోగి బాబు కామెడీ అంతగా ఏముండదు. సముద్రగని అండ్ విశాల్ మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. మురళీ శర్మ ఇందులో మెయిన్ విలన్ గా యాక్ట్ చేశారు. మాట్లాడితే ఫైట్ వచ్చేయడంతో టైం తెలియకుండానే ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో సింగిల్ షాట్ కార్ చేసి సీన్ పర్లేదు అనిపించింది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఓకే. సెకండ్ హాఫ్ ఇంకా మాస్ ఉంటదేమో అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేశారు. చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది స్టోరీ. చెప్పాల్సిన స్టోరీని సాగదీశారనే ఫీల్ వచ్చింది. కొన్ని యాక్షన్ సీన్స్ చాలా ఫోర్స్డ్ గా అనిపించాయి. మురళీ శర్మ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో చాలా వైలెంట్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. రొటీన్ స్టోరీని కొంచెం ట్విస్ట్ లో యాడ్ చేసి చెప్దాం అనుకున్నారు, బట్ అవి ఎక్కడ ఎగ్జైట్ చెయ్యవు. మదర్ సెంటిమెంట్ కొంతవరకు పర్లేదు. డిఎస్పీ మ్యూజిక్ కానీ, రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ సెకండ్ హాఫ్ లో ఏ మాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేదు. మూవీకి కోర్ పాయింట్ బానే ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్ సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది, బట్ ఆ ఎమోషన్ కొంతవరకే వర్కౌట్ అయింది. ఈ మూవీలో వచ్చే ట్విస్ట్ అన్ని లాస్ట్ 30 మినిట్స్ లోనే రివీల్ చేస్తారు. విలన్ రోల్ ఇంకొంచెం బెటర్ గా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది. క్లైమాక్స్ ఫైట్ ఈజ్ ఓకే. పర్ఫార్మెన్సెస్ వైజ్ విశాల్ వన్ మ్యాన్ షో అనొచ్చు. సగం మూవీ మొత్తం తనే కనబడతాడు. హీరోయిన్ రోల్ పర్లేదు. స్టార్టింగ్ 5 మినిట్స్ తప్పితే మిగతా మూవీ అంతా డల్ ఫేస్ పెట్టుకునే ఉంటుంది. సముద్రగని బానే చేశారు. మురళీ శర్మ రోల్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. విఎఫ్ఎక్స్ ఓకే. డిఎస్పీ మ్యూజిక్ పర్లేదు కానీ మ్యూజిక్ లో వావ్ ఫ్యాక్టర్ అయితే ఏం లేదు. డైరెక్టర్ హరి ఇంకా టెంప్లెట్ మూవీస్ నుండి బయటికి వస్తే బాగుంటుంది అనిపించింది. ఓవరాల్ గా మూవీని యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. మాస్ ఆడియన్స్ కి నచ్చచ్చు, మిగతా వాళ్ళకి పిచ్చనైట్ సినిమా. నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.